అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ప్రభల తీర్థం ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అమలాపురం నియోజకవర్గం అంబాజీపేట మండలం మోసాలపల్లి గ్రామంలోని జగన్న తోటలో తీర్థం అంగరంగ వైభవంగా సాగింది. ఏకాదశి రుద్రులు ఆయన 11 ప్రభలు ఇక్కడ కొలువైలేక లోక కళ్యాణార్థం సుమారు 450 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ ఈ ప్రభల తీర్థం జరగడం ఇక్కడి విశిష్టత. పొడవైన కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, ప్రకృతి రమణీయమైన అందాలు. కోనసీమ ప్రాంతంలో కనుమ రోజున జరిగే అరుదైన వేడుక ఈ ప్రభల తీర్థం. కోనసీమలో వందలాది గ్రామాల్లో నిర్వహించే ఈ ప్రభల తీర్థానికి పలు గ్రామాల నుంచి ప్రజలను యువకులు ఆయా తీర్థం జరిగే ప్రదేశాల నుంచి తీసుకువచ్చి ఆనందంగా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కోనసీమ ప్రాంతంలోని ఎటువంటి గుడిగోపురం లేకుండా జరిగే ఏకాదశి రుద్రల కలయిక అంబాజీపేట మండలం మోసలపల్లి పరిధిలో జరిగే జగ్గన్న తోట ప్రభల తీర్థం కావడం విశేషం. అప్పర కౌశిక నుంచి నీటిలో చేతుల మీద నుండి గంగలకుర్రు అగ్రహారం ప్రభని జగ్గన్న తోటలోకి తీసుకురావడం ఇక్కడి విశిష్టత. ఇదే అంశంపై మరిన్ని విషయాలు మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి కిరణ్ కుమార్ అందిస్తారు. నియోజకవర్గం మొసలపల్లి గ్రామంలో ఉన్నటువంటి జగ్గన్న తోట తీర్థంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ఒక గంగలకుర్రు అగ్రహారానికి చెందినటువంటి ప్రభలు వాటర్లోంచి చేతుల మీద ఎత్తించుకుని దీన్ని అవతల పడ్డు అప్పర కౌశిక దాటుకుని దీని అవతల పక్కకి తీసుకురావడం దీని యొక్క ప్రాముఖ్యత. ఇక్కడ మామూలుగానే ప్రజలు ఎవరైనా ఒక మనిషి దీంట్లో దిగితే మునిగిపోతారు, కానీ అత్యంత బరువైనటువంటి ప్రభని వీళ్ళ భుజాల మీద ఎత్తుకుని చేతుల మీద తీసుకురావడం దీని యొక్క నానుడి. దీని యొక్క నానుడి ఇక్కడ ఏకాదశి రుద్రులు అంటే 11 ప్రభలు ఈ తీర్థంలో కొలువై ఉంటాయి. ఈ దానిలో భాగంగానే ఒక 2 గంగలకుర్రు అగ్రహారం ప్రభలు మాత్రమే ఈ అప్పర కౌశిక దాటుకుని అవతల పక్క వచ్చిన తర్వాత మిగిలిన 9 ప్రభలు ఇక్కడ నుంచి వాళ్ళ యొక్క గమ్యస్థానానికి వెళ్ళిపోతాయని నానుడి. పూర్వము ఇక్కడ 450 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏకాదశి రుద్రుడు కొలువై లోక కళ్యాణార్థం ఇక్కడ వాళ్ళ కొలువై ఇక్కడ వాళ్ళు ఇక్కడ ప్రజలందరూ బాగోగుల కోసం ఒక నిర్ణయం తీసుకునడం జరిగిందని మనం నానుడి. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం ఇప్పుడు లైవ్ లో చూడొచ్చు ప్రభని ఏ విధంగా మనం ఇక్కడికి తీసుకొస్తున్నారో ఒక లైవ్ లో చూడొచ్చు, విజువల్స్ లో చూడొచ్చు. ప్రభని చేతుల మీద ఎక్కించుకుని వీళ్ళు లోపల తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ప్రత్యేకంగా ప్రభను మోయటానికి ఒక వర్గం ఉంటుంది, ఆ వర్గం వాళ్ళు మాత్రమే ప్రభను మొయ్యాలి అనే నానుడి. ఏదేమైనప్పటికీ ఈ ప్రభ కోలాటం మధ్య అతి బరువైనటువంటి ఈ కోలాటాల మధ్య దీన్ని అవతల పక్కకి తీసుకురావడానికి ప్రజలందరూ ఉర్లూరుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూడొచ్చు. మనం ఇక్కడ వీళ్ళు కర్రలతోటి కోలాటాలతోటి భోగభాగ్యాలతోటి ఇక్కడ వర్దిల్లాలని ఇక్కడ నానండి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభల తీర్థం ఎంత ఉపద్రవాలు వచ్చినా కూడా ఇక్కడ ప్రభల తీర్థం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగి తీరాలని ప్రజలు అనుకుంటుంటారు. ఇక్కడ ఒకవేళ తుఫాన్ లాంటివి వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి గరగని తీసుకెళ్లి ఇక్కడ నీటిలో ముంచి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తారు నానుడి. ఇక్కడ ఉన్నటువంటి పూర్వకాలంలో పెద్దాపురం చెందినటువంటి ఒక రాజుగారు జగన్నాథ శర్మ గారు అనేటువంటి ఒక ఆయన ఇక్కడికి వచ్చి ఈ ప్రభల తీర్థాన్ని నెలకొల్పారని నానుడి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభల తీర్థంలో విశిష్టత ఏమిటంటే ప్రభలు ఈ లోపలకి తీసుకువెళ్ళిన తర్వాత వీటిని మరలా రెండో ప్రభను తీసుకురావడానికి ముందే వేరే యొక్క ప్రభ యొక్క గరడిని తీసుకొచ్చేసి మళ్ళా లోపలికి పెడుతుంటారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ విజువల్స్ లో మనం చూడొచ్చు ప్రభను ఏ విధంగా తీసుకొస్తున్నారో మనం ఇక్కడ చూడొచ్చు. ప్రభ యొక్క అతి బరువైనటువంటి ఈ ప్రభని చేతుల మీద వీళ్ళు తీసుకురావడం, చేలు మధ్యలోంచి తొక్కుని చేలోంచి తీసుకుని చేల మధ్యలోంచి తోటల మధ్యలోంచి అలాగే వాటర్లోకి తీసుకొచ్చి ఇక్కడ స్నానం ఆడించి దేవుడి యొక్క స్నానాన్ని ఆడించి ఇక్కడ నుంచి వీళ్ళు ఆ పక్కకి తీసుకువెళ్ళి మళ్ళా తీసుకెళ్లి వాళ్ళు దాన్ని మనం తీసుకెళ్ళవచ్చు. ఇక్కడ ప్రజలందరినీ మనం చూడొచ్చు ఏ విధంగా ఎంతమంది అంటే ఇక్కడ ఇసుక వేస్తే రాలన్నటువంటి ప్రజలు ఇక్కడ వీళ్ళందరూ వ్యూహకర్తలు దీన్ని వ్యూహం చేస్తున్నారు. అదేవిధంగా
విధంగా ఈ ప్రభని అవతల ఒడ్డుకి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ దీన్ని మిగిలిన 9 ప్రభలు వెంటనే లోపలికి వెళ్ళిపోతాయంటే దీని యొక్క తోక ప్రభలు అంటారు. ఆ ప్రభల్ని తీసుకుని వెళ్ళి అవతల పక్కకి తీసుకెళ్తుంటారు. ఈ లైవ్ లో మనం చూడొచ్చు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగేటువంటి ఈ ప్రభల తీర్థానికి చాలా సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి కొంతమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? బెంగళూరు నుంచి వచ్చాను, శిరీష. ఈ ప్రభల తీర్థం యొక్క ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి? ఇది అంటే 11 ప్రభలు ఇక్కడ కలుస్తాయి, ఏకాదశి రోజున కలుస్తాయని తాతయ్య గారు చెప్తారు. ఇదేంటి సార్? జగ్గన్న తోట అంటే ఇక్కడ మనకు చాలా వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రభల తీర్థం చాలా గ్రాండ్ గా జరుగుతుందండి. సంక్రాంతి పండుగ అంటేనే కోనసీమలో చాలా బాగా జరుగుతుంది. మెయిన్లీ ఇక్కడ చాలా చుట్టుపక్కల చాలా చోట్ల కూడా ప్రభల తీర్థం జరుగుతుంది. కొత్తపేట, పప్పులూరుపాలెం, ఆవిడ అన్ని చోట్ల. కానీ అన్నింటికన్నా జగ్గన్న తోట ప్రభల తీర్థం అనేది బాగా హైలైట్ అనమాట. ఇంకా మనకి మెయిన్ ఇక్కడ వాటర్ లోంచి వస్తాయి, చాలా బరువుతో ప్రభలన్నీ మీద పెట్టుకుని ఆ వాటర్ లోంచి అలా వచ్చినట్టుగా చాలా హైలైట్ గా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు ఈ టైం కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. ఒక గంట ఆగారంటే కనుక క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటారు. మొత్తం ఇదంతా ట్రాఫిక్ అంతా జామ్ అయిపోద్ది. మేము కూడా ఎవరి ఇయర్ వస్తాం ఇక్కడికి. ఇక్కడే ఈ ఊరోళ్ళే కాదు, చుట్టుపక్కల నుంచి మనకి హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది వస్తారు. అందుకే జగ్గన్న తోట ప్రభ ఒకసారి చూసారంటే ప్రతి సంవత్సరం మళ్ళీ ఇక్కడికి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇక్కడ సార్, ఇక్కడ ఎన్ని ప్రభలు వచ్చే అవకాశం ఉంది ఇక్కడికి ఈ తీర్థంలోకి? ఇంచుమించుగా ఒక 10 వరకు వస్తాయి అనుకున్నాను. మేబీ అంటే నాకు అంత ఐడియా లేదు. నేను ఇది ఫస్ట్ టైం వచ్చాను, కానీ నాది లోకలే, కానీ ఫస్ట్ టైం వచ్చాను. అంటే నేను ఎక్కడ ఉంటారు? నేను హైదరాబాద్ లో ఉంటాను. పండగ వాతావరణం కనిపించాలంటే మనకి జగ్గన్న తోటలో మంచిగా కనిపిస్తుంది. అంటే మంచి అట్మాస్ఫియర్ అంతా గ్రీనరీగా ఉండి ఇక్కడ మనకి ఇక్కడ లోపల అది బరువైన ప్రభలన్నింటినీ మనం అలా తీసుకుని రావడం, వాటర్లో తీసుకురావడం అనేది కొంచెం మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ అది కూడా బాగుంటుంది. కాబట్టి అంటే మాకు ఇక్కడ అంతా కూడా ఏంటంటే పండగ వాతావరణంలో కొంచెం జనాలు అది మంచిగా ఉండడం, అది కొంచెం హ్యాపీ మూమెంట్ ఉంటుంది. అంటే సంక్రాంతి ఎంజాయ్ చేసాం అన్నట్టు ఇక్కడ బాగుంటుంది జగ్గన్న తోటలో. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు తీర్థంకి? మేము కొత్తపేట నుంచి వచ్చామండి. ఇక్కడ యొక్క ప్రాముఖ్యత ఏంటి? తీర్థం ఇక్కడ ప్రభలు వచ్చి కాలువల నుంచి తీసుకొస్తారండి, అది ప్రాముఖ్యత. అది చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడికి నడక దారిలోనని అట్లా అదేవిధంగా ఎడ్ల బండి ద్వారాను ఇక్కడికి ప్రజలు చేరుకుని అత్యంత వైభవంగా ఈ ప్రభల తీర్థాన్ని ఇక్కడ జరుపుకుంటున్నారు. ఇక్కడ విశిష్టత ఏంటంటే 11 ప్రభలు ఏకాదశి రుద్రులు 450 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో శివనార్మతో ఇక్కడ కొలువయ్యి ఆ లోక కళ్యాణార్థం వీళ్ళు ఇక్కడ కొలువయ్యి లోక కళ్యాణార్థం చేశారని ఒక నానుడి. ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రభలు వాటర్లోంచి చేతుల్లో పట్టుకుని పైకి రావడం అనేటువంటి విశిష్టత. ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో కిరణ్ కుమార్, జీ తెలుగు న్యూస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి.